వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఎక్కడో కాదు, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామానికి చెందిన దేవినో విల్లాస్ లో అతి దారుణమైన సంఘటన కూడా సోమవారం రోజు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కొడుకే కన్న తల్లిని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఎంత దారుణము అంటే ఇది వినడానికి కూడా చాలా అసహ్యంగా కూడా ఉంది. వినడానికి ఒక భయంకరంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కొడుకు తల్లిని అలా చంపడం అనేది ఎక్కడ కనివిని ఎరగని రీతిలో ఇప్పుడు మాత్రం కలియుగంలో జరుగుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులను బయటికి గెంటేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, వాళ్ళను విపరీతంగా కొడుతున్న ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాము. అవన్నీ కూడా ఇప్పుడు నిదర్శనం అని తేలుతుంది. ఇగో ఈ కొడుకే. ఈ కొడుకు పేరు కార్తిక్ రెడ్డి, 26 సంవత్సరాలు ఉన్నాడంట. తల్లి రాధికని అతి దారుణంగా కూడా తను కిరాతకంగా కత్తితో పొడిచి 8 కత్తిపోట్లతోటి దారుణంగా హత్య చేశాడు. ఆ టైంలో తల్లి నిద్రిస్తుంది. ఎందుకు చంపాడు అంటే ఇక్కడ చాలా చిన్న రీజను. ఇప్పుడు యువత అంతా కూడా మత్తుకు బానిసలై డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు చెడు వ్యసనాలకు గురైపోయి కూడా ఆ చెడు వ్యసనాల వల్ల, అంటే అదొక ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, అలాగే లేదంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు కావచ్చు, అలాగే వాళ్ళు పెరుగుతున్న సిచ్యువేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మత్తుకు బానిసలైపోయి ఇలాంటి దారుణాలకైతే ఒడిగడుతురని చెప్పొచ్చు. ఎలా అంటే అతి కిరాతకంగా ఇలాంటి నీచులు భూమిపైన ఎందుకుంటారు అనిపిస్తుంది. అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించకపోతే అప్పుడు ఆ అమ్మాయి పైన అబ్బాయి దాడి చేసి చంపడమా, యాసిడ్లు పొయ్యడమా, ఇలాంటివి చాలా సంఘటనలు మనం చూసాము. అలాగే అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయిలను పెట్రోల్ పోసి తగిలేసి చంపడాలు చూసాము. కానీ మళ్ళా ఆ తర్వాత కూడా ఫ్రెండ్స్ కూడా, అంటే జెన్సే ఇప్పుడు యువత ఇప్పుడున్న వాళ్ళు ఒక లవ్ ట్రాక్ నడిపించుకుంటూ నడి రోడ్ల మీద ఏ మాత్రం భయం లేకుండా, సమాజం అంటే గౌరవం లేకుండా, ఒక బాధ్యత లేకుండా ఒకరినొకరు కత్తులతో దాడి చేసుకొని నడి రోడ్డు మీద కూడా వాళ్ళు నరికి చంపుకుంటున్న క్షణాలు, ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. అంటే రోజు రోజుకి మన సమాజం ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది, మానవత విలువలు ఎటు పోతున్నాయో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు చదివిస్తున్నారు, నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, ఓకే చదువు అబ్బినా అబ్బకపోయినా కానీ మంచి చెడు నేర్చుకొని ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు కలలు కంటుంటే, కన్న పిల్లలేమో తల్లిదండ్రులకే ఈరోజు శత్రువులుగా మారుతున్నారు. కని పెంచి మోసి వాళ్ళని ఎంత ఒక పునర్జన్మ అనుకోవచ్చు. అది ఒక మహిళకు తల్లిగా తను ఒక బిడ్డకు ప్రాణాన్ని పోసి వాళ్ళకు ఒక జన్మనిస్తున్న ఆ టైంలో ఆ ఆడది చచ్చిపోయి బతికి వస్తుంది. అంటే మరో జన్మ అవుతుంది. ఆ టైంలో నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ క్షేమంగా బయటకు వస్తే చాలు అనుకుంటారు ఒక తల్లి. అలాంటి తల్లిని కూడా ఈరోజు ఆ విలువ లేకుండా తల్లి మీద అఘాయిత్యాలు చేయడము, తల్లిని చంపడము, ఈ తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు ఎంత కష్టపడినన్ని ఇంత వయసు వాడిని చేశాడని ఆలోచించకుండా తల్లిదండ్రులను బయటికి గెంటేస్తూ తల్లిదండ్రులను చంపడం ఎంతవరకు న్యాయము? ఎంత నీచానికి వడగడుతుంది మన సమాజము. ఆ కిరాతకుడు, ఆ హంతకుడు, ఈ కిరాతకుడు. ఈయనకు 26 సంవత్సరాలు. అంటే మనం అనకూడదు, కొంచెమైనా బుద్ధి అనేది, జ్ఞానం అనేది నేర్చుకోవాలి. మత్తుకు బానిసై డ్రగ్స్ తీసుకుంటూ చెడు వ్యసనాలు అలవాటు చేసుకొని, చెడు స్నేహాన్ని అలవాటు చేసుకొని తల్లిదండ్రులను కొంతకాలంగా ఆస్తి నాకు ఇవ్వాలి, ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో తరచుగా గొడవ పడుతూనే ఉన్నాడంట. ఎంతైనా తల్లిదండ్రులు కదా, ఎక్కడ కేసు పెట్టలేరు కొడుకుల మీద. అంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ, నా కడుపు నా పిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు, ఇయ్యాల కాకపోతే రేపైనా వాళ్ళే తెలుసుకుంటారు అనే ఇదిలోనే ఉంటారు తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసులు పెట్టో వాళ్ళని జైలుకు పంపించో ఇలాంటివి ఏ తల్లిదండ్రులు చెయ్యరు. కానీ కొడుకులు మాత్రం వీటిలలో ఫస్ట్గా ఉంటున్నారే. నిజం చెప్తున్నాము. ఎందుకు అంటే ఎక్కడ చూడు పనికి చేతగాక, పని చెయ్యడానికి ఒళ్ళొంచక బద్ధకం నేర్చుకొని
బద్ధకం నేర్చుకొని తల్లిదండ్రులు ఏం సంపాదించిర్రు, ఎంత సంపాదించిర్రు, ఎన్ని ఆస్తులు కూడబెట్టిర్రు, ఆ ఆస్తులు ఎట్లా దోచుకొని తిందాం, కూర్చొని హాయిగా ఉందాం, ఇలా అలవాటైపోయింది సమాజంలో ఉన్న ఇప్పుడు యువత. వాస్తవంగా చెప్తున్నా. ఎక్కడో కొంతమంది మాత్రమే బాగుపడాలి, నేను చదువుకోవాలి, నాకు తల్లిదండ్రులను చూసుకోవాలి, మంచి భవిష్యత్తులో ఉండాలి, నేను సమాజానికి సేవ చేయాలి అనేవాళ్ళు 100లో 5% మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నారు. వాస్తవంగా చెప్తున్నాను, వాస్తవాలే చెప్తున్నాను. 5% మాత్రమే ఉన్నారు. అంటే ఈ 5% 95% మీద పనిచేస్తుందా? చెడు 95% ఉన్నప్పుడు, మంచి 5% ఉన్నప్పుడు చెడు గెలుస్తుందిగా, మంచి గెలవదుగా. అప్పుడు సమాజం ఏమైపోద్ది? ఏమైపోద్ది? శూన్యమైపోద్ది. మరి ఎందుకు ఇదంతా తెలియట్లేదు? ఎందుకు నేర్చుకుంటలేరు? ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు కదా. నువ్వు ఒక ఒళ్ళొంచుకొని నువ్వు పని చేసుకుంటే, నువ్వు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీ పిల్లల్ని కన్నాక నీకు ఆ బాధ్యత తెలుస్తుంది. అప్పటి వరకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడండి, ఆ మనిషి, ఆ వాలకం ఎలా ఉన్నాడు చూడండి, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఉన్నాడు. ఇక తల్లిని చంపాడంటే ఆలోచించాల్సింది ఏముంది చెప్పండి. ఆ తల్లి రాత్రి పడుకునింది అంటే తన నిద్రలో ఉన్న టైం చూసి తెల్లవారుజామున 4:30 అతి కిరాతకంగా కత్తితో 8 పోట్లతో పొడిచి గొంతు కోసి చంపడం జరిగింది. అంటే ఎంత వినడానికి, మనం ఆలోచించుకోవడానికి, మన కళ్ళ ముందు అలా ఆ విజువల్స్ ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంటే ఈ రోజుల్లో కన్న కడుపును కూడా నమ్మి బతికే సిచ్యువేషన్లు ఎక్కడ కనిపిస్తలేవు. ఓ పక్క అన్న చెల్లెళ్ళు అలా నమ్ముకొని ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అన్న చెల్లి మీదే అఘాయిత్యం చేయడం, ఓకే, అక్క మీదే అఘాయిత్యం చేయడం, అందులో ఒకటి వదిన, మరదలు, వావి, వరుసలు అన్నీ మర్చిపోతుంది సమాజం. తల్లి మీద కూడా అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తండ్రి కూతురు మీద కూడా అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేసులన్నీ వింటూ ఉంటే ఎందుకు ఈ సమాజం అనిపిస్తుంది, ఈ సమాజం ఇంత నీచంగా తయారైందా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్దామన్నా భయం పుడుతుంది, ఎవరిని నమ్ముదామన్నా ఆందోళన కలుగుతుంది. అలాంటి క్షణాలు వస్తున్నాయి మన సమాజంలో. మనము మనుషులమా, లేకపోతే కిరాతకులమా, లేకపోతే ఏలియన్స్తో కూడా పోల్చొద్దు. ఏలియన్స్ మంచివి వాస్తవంగా చెప్పాలంటే. స్పేస్ నుంచి దిగొచ్చామా మనము, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నీచ పరిస్థితులన్నీ మర్చిపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. నిజంగా మన సంస్కృతి మర్చిపోతున్నారు. అన్నీ మర్చిపోతున్నారు. కేవలము ఇలాంటి అరాచకాలకే తెగబడుతున్నారు జనాలైతే. ఈ మనిషి మహానుభావుడు, రూపాయి పైస చేసేది లేదు, పని చేసేది లేదు, ఒక పైస పని లేదు, పని పాట లేకుండా పోరంబోక్క తిరుక్కుంటూ తను రోడ్ల మీద పడి రోజు మత్తుకు బానిసయ్యి తల్లిదండ్రి దగ్గరనే వాళ్ళతో కొట్లాడుతూ, గొడవ పడుతూ, డబ్బులు తీసుకెళ్ళి రోజు కూడా తను డ్రింక్ చేస్తున్నాడు, తను తాగుతూ వాళ్ళతో గొడవ పడుతున్నాడు, నాకు ఆస్తి రాసియండి అని. వీళ్ళు ఒక విషయం అండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను తప్పు మాట్లాడితే నన్ను మీరు ఏదైనా అనొచ్చు. అలా తల్లిదండ్రుల ఆస్తి కోసం కొట్లాడుతున్నామే, మనకు కొంచెమన్నా బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఉండాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే కూడా తల్లిదండ్రులకే మనం సంపాదించి పెట్టట్లేదే. మనం కొన్న ఆస్తులు అవేమన్నా, మనం సంపాదించిన ఆస్తులు అవేమన్నా, మనం సంపాదించి మనం కొంటే ఆ వీటి విలువ తెలుస్తుంది. కాబట్టి ఏ తల్లిదండ్రిని కూడా ఇలా ఆస్తుల గురించి క్వశ్చన్ చెయ్యరు, ఏ కూతురైనా ఏ కొడుకైనా. ఇది మనసులో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మనం కష్టపడి సంపాదిస్తే, పనికి చాతగానోడు మాత్రమే తల్లిదండ్రుల ఆస్తుల మీద కొట్లాడతాడు, అవి కావాలని కోరుకుంటాడు. మరి ఎందుకు ఇంకా నీ జన్మ? నీకు జన్మనంటూ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చావు కదా, ఒక వయసుకు వచ్చినాక నువ్వు పని చేసుకొని బతకలేను అని తెలిసినప్పుడు చచ్చిపో, భూమికి భారం తగ్గుద్ది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ రోజున తల్లిదండ్రులు ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు, రోడ్ల పాలవుతున్నారు. వాళ్ళ ఆస్తులు లాక్కొని కూడా వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టలేక వాళ్ళని రోడ్ల మీద ఈడ్చి పడేస్తున్నారు. ఆ క్షణాలు కూడా ఎన్నో చూస్తున్నాం, ఆ వీడియోలు ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియాలో. చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కన్న తల్లిదండ్రికి ఒక ముద్ద పెట్టి పెంచలేనోడివి నీ బతికెందుకు? ఇంకా నువ్వు బతికి ఎందుకు? అనవసరం కదా. వాళ్ళు అలాగే అనుకున్నుంటే ఈరోజు భూమి మీద మనం ఉండేవాళ్ళం కాదు కదా. నేను సచ్చినా పర్లేదు, నా బిడ్డ భూమి మీదకి రావాలి అంటారు. బిడ్డని కన్న తర్వాత ఆ లాలన పాలన అన్నీ చూసుకుంటారు.
చూసుకున్నాక కూడా వాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవ్వాలనుకుంటారు. దానికోసం ఎంతైనా ఆఖరి రక్తపు బొట్టు ఇమిడిపోయేంత వరకు కష్టపడతారు తల్లిదండ్రులు. ఇంత కష్టపడుతుంటే నువ్వు చిన్నప్పుడు గుండెల మీద తంతావు, భరిస్తారు. కడుపు మీద తంతావు, భరిస్తారు. తెలుసా, నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా ఒక అల్లరిలాగా భావించుకొని ముద్దుగా నవ్వుకుంటారే తప్ప నా కొడుకు ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతుర్రని ఏ తల్లిదండ్రి అనుకోరు. పెద్దయినాక ఆ తల్లిదండ్రిని నువ్వు అంత కడుపు కోత పెట్టుకుంటా, అంత ఇబ్బంది పెట్టుకుంటా, అలా కళ్ళల్లో పొడుస్తూ ఉంటే, కాళ్ళతో తంతా ఉంటే ఏ తల్లిదండ్రులు బతుకుతారయ్యా భూమి మీద? మరి చిన్నప్పుడే నా కొడుకు నన్ను గుండెల మీద తంతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు, నా కళ్ళల్లో పొడుస్తున్నాడు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చంపేస్తే మీరు బతుకుంటారా? ఇంత దాకా రాగలుగుతారా? మన బ్రతుకులకు మనం కొంచెమైన ఇంకిత జ్ఞానం నేర్చుకొని నువ్వు బుక్కెడన్నం పెడుతున్నావా నీ తల్లిదండ్రులకు కాదు, నువ్వు ప్రేమగా మాట్లాడకపోయినా పర్వాలేదు, ప్రేమగా ఒక ముద్దన్నం పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళని రోడ్ల పాలు చెయ్యొద్దు, వాళ్ళను చంపే హక్కు ఎవడు ఇవ్వలేదు. ఈ రోజున కన్న తల్లిదండ్రులే కొడుకును కన్నోన్ని చంపడానికి వాళ్లకు హక్కు లేదనుకొని నా కొడుకు ఎట్లా బతికితే అట్లా బతికిండు అని చెప్పి వాళ్లకు వీలున్నంత వరకు మంచి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని కన్నాం కానీ మీ తలరాతల్ని మేము కనలేదు కదా అంటారు. మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అప్పుడైనా కొంచెమైనా ఆలోచన వస్తలేదా? ఈ భూమి మీద చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సమాజంలో ఉన్నామని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆడ కావచ్చు, మగ కావచ్చు. అందులో తల్లిదండ్రులను అంటే దేవుడి కంటే గొప్ప వాళ్ళు కూడా తల్లిదండ్రులు. దేవుడు ఎప్పుడో ఒకసారి కరుణిస్తూ ఉంటాడు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కళ్ళ ముందే ఉండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను చూసుకునే ఆలోచన లేని ప్రతి ఒక్క మనిషి, అలాగే కష్టపడలేను నేను అనుకునే ప్రతి ఒక్క మనిషికి భూమి మీద బతికే హక్కు లేదని చెప్తున్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అది చాలా దారుణమైన ఘటనలు అయ్యి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కానీ, తల్లిదండ్రులను చంపడం కానీ చేస్తే ఒకప్పుడు అనేవాళ్ళు వచ్చే జన్మలో దీనికి అనుభవిస్తావని. అలా కాదు, ఇప్పుడు ఈ జన్మలోనే ఈ కొంతకాలంలోనే అనుభవించి తీరుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మానవ విలువల్ని మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. మొత్తానికైతే ఇక్కడ తనని హతమార్చడం కూడా, కన్న తల్లిని హతమార్చాడు. మరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ మనిషి ఇంకా ఒక్కడే ఉన్నాడా, ఇతనికి ఎవరైనా సహకరించారా, ఎవరెవరు సహకరిస్తే ఆ తల్లిదండ్రుల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టాడు అనే విషయంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ గుర్తు పెట్టుకోండి అందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి దారుణాలకు వడిగట్టొద్దు. కలికాలం ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మనం మనుషులము, మానవత్వ విలువల్ని కాపాడుకుందామని కోరుకుంటున్నాను. ఈ కేసు ఇతనికి మాత్రం కఠిన శిక్ష విధించాలి న్యాయస్థానం అని కోరుకుంటున్నాను. హిట్ టీవీ ద్వారా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.